బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు భరోసా అందిస్తే ముక్కు నేలకు రాస్తావా అని కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పోరాటాల చరిత్రలో ఖమ్మం ఎప్పుడు ముందుంటుందన్నారు రేవంత్. గత 3 ఎన్నికల్లో ఖమ్మం వాసులు కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. నయవంచన నక్కజిత్తుల కాలకూట విషయమైన కేసీఆర్ ను ముందే పసిగట్టింది ఖమ్మం జిల్లా అన్నారు. కేసీఆర్ చేసేది బీజేపీ సంకీర్ణంలోనే అని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ మీ మెదడేమన్నా దొబ్బింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బిల్లులకు మద్దతిచ్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కార్ఖానా నుంచి ఇక రాదని, బీఆర్ఎస్ కు ఎన్నికల్లో ఓటమి ఖాయమన్నారు. నామా నాగేశ్వరరావు కేసీఆర్ ని నమ్మి మోసపోవద్దని సూచించారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి సిద్దిపేటకు శని వదిలిస్తానని సీఎం అన్నారు. అలానే బండి సంజయ్ కిషన్లను అడుగుతున్నాను, మీ పార్టీ నేతలు చెప్పింది నిజం కాదా? రాజ్యాంగం ప్రియంబుల్ మారుస్తామని చెప్పింది నిజం కాదా అని రేవంత్ ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజ్యాంగం మారుస్తామని చెప్పారని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్లు తొలగిస్తారని అన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయన్నారు. సెమీఫైనల్లో బీఆర్ఎస్ ని ఓడించాం. మే 13 ఫైనల్స్ లో గుజరాత్ టీంను ఓడించాలన్నారు. నువ్వు నెత్తి మీద పెట్టిన కుంపటి 7 లక్షల కోట్ల అప్పుకు 27,000 కోట్ల రూపాయలు మెత్తి కట్టుకుంటూనే మా రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము 150 రోజులు తిరిగే లోపలనే 7,500 కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ సన్నాసి సోయి లేకుండా వచ్చి కేసీఆర్ దిగిపోయిండు, రైతు భరోసా ఆగిపోయింది అంటాడు. వస్తావా నువ్వు? మే 9 తారీఖు నాడు అమరవీరుల స్తూపం ముందు చర్చ పెడతాం. అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏ రైతుకైనా, అది ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, లేకపోతే మదిర కావచ్చు, ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఆయన సిగ్గులేనోడు, ముక్కు ఎట్లాగింత పొడుగుంది, రాస్తాడు. ఏంటంటే రాస్తే కొంచెం అరుగుతా పోయేదే ఉందిలే, ఇంత పెద్దగా ఉందని. నువ్వు ఇవాళ దింపుడు గల్ల మాస చంద్రశేఖరరావుది పుట్టి పిల్లి శాపనార్థాల పుట్టి తెగిపడదు అన్నట్టు రైతు భరోసా పుల్లనైనా పెడితే ఓట్లు వస్తాయేమో, విద్యుత్ కోతలని అబద్ధాలు చెప్తే కోతల రాయుడి కింద కోస్తే ఏమైనా ఓట్లు వస్తాయేమో, ఆసరా పెన్షన్ వస్తలేదని అబద్ధాలతో బతకాలని అనుకుంటున్నాడు. నీకే